మొత్తానికి పాకిస్తాన్తో యుద్ధం ముగిసింది, కాల్పుల విరమణ జరిగింది. అంటే ఇది విరమణ లేక విరామమా అనే అంశం పక్కన పెడితే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ మాత్రం కాశ్మీర్లో ఉగ్రవాదులపై పంజా విసిరింది. ఉగ్రవాదుల్ని కాల్చిపడేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపోతే ఆపరేషన్ కెల్లర్ పేరుతోటి కాశ్మీర్లో ఉగ్రవాదుల మీద ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. టెర్రర్ ఫ్రీగా కాశ్మీర్ని నిలబెట్టాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ పెద్ద ఎత్తున కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తుంది, శోధిస్తుంది, వేటాడుతుంది. ఉగ్రవాది కనబడితే కాల్చి చంపేయటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. అయితే ఇప్పటి వరకు పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత మరి కాశ్మీర్లో తలదాచుకున్నటువంటి కొంతమంది ఉగ్రవాదుల కదలికల మీద భారత ప్రభుత్వం సైతం నిఘా పెట్టింది. అయితే కాశ్మీర్లో ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ నడుం కట్టింది. ఆపరేషన్ కెల్లర్ పేరుతో ఉగ్ర వేటను ముమ్మరం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నిందితులకు సంబంధించినటువంటి పోస్టర్లను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఆ పోస్టర్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఉగ్రవాదిని పట్టిస్తే లేదా ఆ ఉగ్రవాది ఎక్కడున్నాడో సమాచారం అందిస్తే ఒక్కొక్క ఉగ్రవాదికి సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయలు రివార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. అయితే ఆ ఉగ్రవాదులకు సంబంధించి 3 ఉగ్రవాదుల ఫోటోలను భద్రతా బలగాలు అయితే అధికారికంగా విడుదల చేశాయి. అయితే కాశ్మీర్లో ఆ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే వారిని వెతికి వేటాడి కాల్చి పడేయడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇకపోతే పహల్గామ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు అక్కడ తలదాచుకున్నారో మరి అన్యాయంగా అమాయకంగా 26 మంది పౌరులను పొట్టను పెట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, సో ఎంతమంది పాల్గొన్నారు అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి సమాచారంతో ఇండియన్ ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే 3 ఉగ్రవాదులు ఇదే ప్రాంతంలో కాశ్మీర్లోనే వాళ్ళు తలదాచుకున్నట్లు గుర్తించినటువంటి ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది ఉగ్రవాదులను ఏరేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి. అయితే ఈ క్రమంలో భాగంగా ఒక 3 ఉగ్రవాదులు గుర్తించి 3ని కూడా కాల్చి పడేసింది ఇండియన్ ఆర్మీ. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్పంచుకున్నటువంటి ఉగ్రవాదుల కోసం అయితే వేట ముమ్మరంగా సాగుతూ ఉంది. ఈ క్రమంలో భాగంగా ఇంకెవరైనా సరే పాకిస్తాన్ నుంచి వచ్చి మరి కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే అక్రమంగా నివాసం ఉంటూ మరి జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్లు సామాన్య ప్రజల్లో కలిసి తిరుగుతున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదులను గుర్తించేటువంటి పనిలో అయితే మరి ఆర్మీ బలగాలు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో భద్రతా దళాలు అయితే ఆ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఈ ఉగ్రవాదుల మీద పెట్టినట్టు తెలుస్తూ ఉంది. టెర్రర్ ఫ్రీగా కాశ్మీర్ని తయారు చేయాలి. సో కాశ్మీర్లో ఇక మీదట ఉగ్రవాది అనేవాడు ఇక్కడికి అడుగు పెట్టడానికి భయపడాలి. ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో స్లీపర్ సెల్స్గా ఎవరైతే కాశ్మీర్లో జీవనం సాగిస్తున్నారో వారందరినీ టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ. సో ఎవరెవరైతే ఇక్కడ తలదాచుకున్నారో వారిని పట్టుకొని కాల్చి పడేయడానికి ఏమాత్రం వెనకట్లేదు. ఇప్పటి వరకు అధికారికంగా 3 ఉగ్రవాదులను భారత ఆర్మీ దళాలు 3 ఉగ్రవాదులను అంతం చేశాయి. సో ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్పంచుకున్నారో ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడిలో మరి భారత పౌరులను అన్యాయంగా చంపినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులకు సంబంధించి 3 ఉగ్రవాదుల ఫోటోలను అయితే రిలీజ్ చేసినాయి భద్రతా దళాలు. సో ఎవరైతే మరి వారి యొక్క సమాచారాన్ని అందిస్తారో వారికి ఒక్కొక్క ఉగ్రవాదికి సమాచారాన్ని అందించినటువంటి ఒక్కొక్క ఉగ్రవాదికి సంబంధించి ఎవరైతే పౌరులు అక్కడ సమాచారం అందిస్తారో వారికి 20 లక్షల రూపాయలు మరి వారికి ప్రకటించనున్నారు, ఒక రివార్డు ప్రకటించనున్నారు. సో కాబట్టి కాశ్మీర్ కానీ పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో కానీ మరి ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరి వారిని గుర్తించి మరి ఆ భారత ప్రభుత్వానికి కానీ మరి లేకపోతే ఆర్మీ దళాలకు కానీ ఎవరైనా సమాచారం ఇస్తే వారు 20 లక్షల రూపాయల డబ్బులు అయితే రివార్డు రూపంలో పొందొచ్చు. సో మొత్తానికైతే ఇక భవిష్యత్తులో కాశ్మీర్లో ఉగ్రవాది రావాలన్నా కూడా భయపడేటువంటి విధంగా చేయబోతుంది ఇండియన్ ఆర్మీ. అయితే ఎవరెవరైతే ఇక్కడ తలదాచుకున్నారో ఒక పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొంచుకున్నటువంటి ఉగ్రవాదులే కాదు, ఆ యొక్క నరరూప రాక్షసులే కాదు, ఇంకా ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చి మరి అక్కడ ఆ కాశ్మీరులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ తోటి కలిసిపోయి మరి అక్కడ జీవనాన్ని సాగిస్తున్నారో
మరి వారిని కూడా మరి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా మరి భారత ఆర్మీ దళాలు వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, జల్లెడ పడతా ఉన్నారు. సో మొత్తానికి ఎవరైతే ఉగ్రమూకలు ఎవరైతే కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నారో వారందరినీ కూడా పట్టుకొని లేపేయడానికైతే ఇండియన్ ఆర్మీ అయితే ఇప్పటికైతే వారందరూ కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా 3 ఉగ్రవాదులను అయితే ఇప్పటి వరకు ఎన్కౌంటర్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇక రిమైనింగ్ ఎవరైతే తలదాచుకున్నారో వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అయితే లేదనేది అయితే భారత ప్రభుత్వం కానీ భారత ఆర్మీ కానీ చెప్తుంది. ఇక భవిష్యత్తులో కాశ్మీర్ వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడకూడదు. కాశ్మీర్ టెర్రర్ ఫ్రీగా కాశ్మీర్ ఉండాలి. సో కాశ్మీర్ పేరు చెప్తే ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక భూతల స్వర్గం అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంది. సో అలాంటి భూతల స్వర్గంలో మరి ఉగ్రవాద రూపంలో ఈ నరరూప రాక్షసులు ఇక్కడ ఉండి ప్రజల ప్రాణాలను బలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరో కూడా ఇక మీదట ఉగ్రవాదులు అడుగు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి వారందరినీ కూడా ఏరివేత కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. పూర్తిగా కాశ్మీర్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. కనిపించిన ఉగ్రవాదిని కనిపించినట్లు కాల్చి పడేయడానికైతే ఇండియన్ ఆర్మీ ఏమాత్రం వెనకాడటం లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతున్నట్లే. కాశ్మీర్లో ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రమూకలు తలదాచుకున్నారో వారిని పట్టుకొని లేపేయటానికైతే రంగం సిద్ధమైంది. స్లీపర్ సెల్స్ రూపంలో ఎవరైతే కాశ్మీర్లో తలదాచుకున్నారో పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇక్కడ జొరబడి వారిని కూడా ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ మీద పరోక్ష యుద్ధం, పాకిస్తాన్ ఉగ్రవాదం మీద ప్రత్యక్ష యుద్ధంగా చెప్పొచ్చు.